మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గంటా ఆసుపత్రిలో అసలు ఏం జరిగింది? అంటే రామయ్య అనే ఒక రైతు నిన్న రాత్రి మృతి చెందాడు. అంటే అతనికి డోస్ ఏమైనా ఎక్స్ట్రా ఇచ్చారా, లేదంటే అక్కడ అతను తీసుకున్నటువంటి ఏదైతే ఇంజెక్షన్ వేశారో ఆ ఇంజెక్షన్ ఏమైనా ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా? అసలు ఏమిటి డాక్టర్ నిర్లక్ష్యమా? ఎందుకు కారణం? కడప జిల్లా కోర్మామిల్ల పట్టణం రామాయపల్లెకు చెందిన రామయ్య అనే ఒక రైతు నిన్నటి దినం కోర్మామిల్ల పట్టణంలోని కంటా ఆసుపత్రి డాక్టర్ జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగా అతను కడుపు నొప్పితో అక్కడ బాధపడుతూ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే అతను ఒక వైద్యం చేశారు. అంటే అతను గ్యాస్ ట్రబుల్ తో వచ్చాడని చెప్పేసి అని ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత తనకు వామిటింగ్స్ అయ్యాడు, అంటే వాంతులు విరేచనాలు అయ్యాయి. అప్పుడు తన భార్య అడిగింది, అంటే సార్ మా భర్తకు ఇలా అవుతుంది, వామిటింగ్స్ అవుతుంది, ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అడిగితే అది ఏమీ కాదు, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. వాళ్ళు అక్కడి నుంచి రామాయపల్లె గ్రామానికి కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు కాళ్ళు చేతులు కూడా నీళ్ళుకుపోతున్నాయని చెప్పేసి అని అక్కడ నుంచి మళ్ళీ డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. తను ఫోన్ ఎత్తకపోగా అంతలోతే వీరు ఆసుపత్రికి వచ్చారు. వచ్చే సమయానికి తను మృత్యువాదన పడాడు, అతను చనిపోవడం జరిగింది. అంటే సార్ ఎందుకు మా ఆయనకు ఇలా జరిగింది, ఎందుకు చనిపోయాడని చెప్పేసి అనే వాళ్ళు ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అతని వైపు నుంచి ఎటువంటి సమాధానం చెప్పలేదు. చెప్పకపోగా అప్పటికే తను ప్రాణాలు విడిచారు. కావున అసలు ఏం జరిగింది, అంటే డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ ఏంటి, అసలు ఏ ఇంజెక్షన్ ఇచ్చారు, ఎందువల్ల అతను చనిపోయారు అని చెప్పేసి అని కూడా వారు బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. అంతలోపే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చేరుకొని ఇరు వర్గాలను సర్ది చెప్పే పరిస్థితిలోకి తెచ్చారు. డాక్టర్ను కూడా పోలీసులు వెళ్ళి అడిగారు, ఏం జరిగింది సార్ ఏంటి అని అడిగారు. తను చెప్పిన సమాధానం ప్రకారం వారు ఏదైతే బాధితులు రామాయపల్లెకి చెందిన రామయ్య వాళ్ళు బంధువులు ఉన్నారో వాళ్ళ భార్య తరపున కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి వాళ్ళు అక్కడి నుంచి బద్వేల్ కోర్మామిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి కూడా బాడీని మార్చరీకి తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అసలు ఇందులో డాక్టర్ చేసిన తప్పేంటి, అంటే డాక్టర్ ఏమైనా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఇంజెక్షన్ ఇచ్చారా, లేదంటే తను ఇవ్వాల్సిన డోస్ కన్నా ఎక్కువ డోస్ ఇచ్చారా, తను ఏ ఇంజెక్షన్ ఇచ్చారు ఏమిటి అనేది కూడా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంటే ఇలాంటి డాక్టర్ అంటే దేవుళ్ళతో సమానము, దేవుడు అంటేనే డాక్టర్, డాక్టర్ అంటే దేవుళ్ళు అని అంటుంటారు. కానీ అలాంటి డాక్టర్ ఇలా చేయడం పట్ల ఏంటి అని వైపు ప్రజలందరూ కూడా భయపడుతున్నారు ఆ హాస్పిటల్కి వెళ్ళాలంటే. అంటే దీనికి సంబంధించిన జిల్లా వైద్య అధికారులు అసలు ఏం జరిగింది ఏమిటి అని చెప్పేసి అని వీరిపై చర్యలు తీసుకుంటారా, లేదంటే ఇది గాలిలో కలిపేస్తారా అని చెప్పేసి అని కూడా ప్రజలు అడుగుతున్నారు.